Madam. Welcome to DR TSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, and a warm welcome to Gundrati Sharada Gaud Garu, Senior Advocate High Court. గత కొద్ది కాలంగా కూడా వారిని ఎన్నోసార్లు తీసుకుందామని చూశాను కానీ వారు ఎప్పుడు బిజీ ఉంటారు క్లయింట్స్తో. సో ఈరోజు నేను ముందుంటాను, ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కొక్క తెలంగాణ యాద్గార్ యాదాశి గుర్తులు మాయమైతుంటే మన ఉనికిని కాపాడే గుర్తులు సెక్రటరేట్ బాయ్, లాస్ట్కు ఉస్మానియా హాస్పిటల్ గోవింద, ఉన్నది హైకోర్టు హైదరాబాద్ కిషాన్. గండిపేట సంగతి ఏమైందో మీరు చూసిండ్రు. గండిపేటకి పాని హైదరాబాద్ కిషాన్ అది కథం. ఉన్నటువంటి హైకోర్టు చార్మినార్ అనగానే ఉట్టి చార్మినార్ కట్టడాలే కాదు, అక్కడ ఉన్నటువంటి హైకోర్టు అందరికీ గుర్తుకొస్తుంది. న్యాయ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే హైకోర్టు ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయినా అక్కడనే హైకోర్టుగా ఉండేది. రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు 2014 నుంచి తెలంగాణ అయిన తర్వాత ఒకటే రాష్ట్రం కొద్ది సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో మనమే అక్కడ ఉన్నాం. అటువంటి సమయంలో ఏమిటి అక్కడ ఇబ్బంది? ఏకాఏకి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సడన్గా వచ్చేసి ఎవరిని అడిగారో మాకు అర్థం కాలేదు. 100 ఎకరాలు బుద్వేల్ రాజేంద్ర నగర్లు ఇచ్చేస్తున్నాం పోండి. ఇది ఎక్కడ ఆ రాజరికాన్ని దెబ్బకొట్టడానికే కదా కేసీఆర్ నియంత్రణతో పాలన, ప్రజాస్వామ్యం లేని పాలనను, నిత్యం అవినీతితో కూడినటువంటి పాలనను ప్రజలు బేజారై వాళ్ళు బ్రహ్మాండమైన 65 సీట్ల తీర్పు. అందుగురించే మేము చెప్పాం ఒరిజినల్ తెలంగాణ, అసలైన తెలంగాణ తీర్పు అది. ఇక్కడ 2 జిల్లాలు వలసవాదులు ఏ విధంగా వేరే విధంగా గుడ్డిందో దాని మీద షో చేస్తాం మేము మళ్ళా. అటువంటి తెలంగాణ తీర్పుతో వచ్చిన ముఖ్యమంత్రి ఏకాయికి 100 ఎకరాలు మేము అక్కడ పంపించేస్తున్నాము అంటే అందరూ షాక్కు గురయ్యారు. శారదా గౌడ్ గారు రోడ్డు మీదకి వచ్చి వారు ఫైట్ చేస్తూ ఉన్నారు. అడ్వకేట్లు, కోర్ట్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు నిత్యం రోడ్డు మీద ఉన్నారు. ఈరోజు వాళ్ళకి షాక్ గురయ్యారు. వాళ్ళ దగ్గర జనరల్ బాడీ మీటింగ్ జరగలే. అసలు ఏమైనా 3 కారణాలు ఉంటాయి. దెర్ విల్ బి 3 reasons if you are shifting such a iconic high court from Charminar, which is the center stage and which is the symbol of Telangana movement. If you are shifting it from Charminar to Budvel Rajendra Nagar, there should be 3 reasons. Structural stability, any other necessity which corresponds to the sufferers going to the court, and third and the least aspect stating that this building, this center doesn't come under Hyderabad capital city. Maybe this has been segregated. 3 కారణాలు కదా. అదేమైనా కూలిపోతుందా ఆ కట్టడం? లేని పక్షంలో సౌకర్యాలు, ఎవరైతే తీర్పు గురించి కోర్టుకు వస్తూ ఉంటారో న్యాయ విచారణ గురించి న్యాయం కోసం వాళ్ళకి ఏమైనా ఇక్కట్లు ఇబ్బందులు అయినప్పుడు సరే. మూడోది అక్కడ అసలు ఆ స్థానం మన హైదరాబాద్ ఉమ్మడి మన హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి నడిబొడ్డున ఆ స్థానం పనికే రాదు, అది నిర్వీర్యం అయిపోయింది అన్న దీంట్లో సౌకర్యాల కోసం, న్యాయం కోసం వచ్చేటువంటి ప్రజల కోసం, లేదా బంగ్లా ఆడ కూలిపోతుంటే ఏదైనా అటువంటి ఇబ్బందులు మరి ఏమీ లేకుండా 100 ఎకరాలు అక్కడికి 100 ఎకరాలు మాకు 70 ఎకరాలు సుప్రీంకోర్టు మాకు ఆర్డర్ ఇచ్చి మాకు భూమి అలాట్ అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది పట్టించుకోడు. దాని పట్ల చూడండి అని దానికి చూడడు. బెడ్రూమ్లు 2 bedroom హౌసెస్ మీరే చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దానికి సౌకర్యం లేదు. క్రిటిసైజ్ చేస్తే మనమే ఎందుకు సెక్రటరియట్ ఉన్నదాన్ని కూలగొట్టి ప్రతి జిల్లాలో వాళ్ళు సెక్రటరియట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు బీఆర్ఎస్ ప్లస్ మళ్ళా సౌలత్ కోసమని. దాన్ని ఎందుకని మనం ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ క్రిటిసైజ్ చేసింది. అటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు మీరు చేయాల్సి వస్తుంది? చార్మినార్ చుట్టూ అన్ని కోర్టులు ఉన్నాయి, ఎన్ని కోర్టులు, క్రిమినల్ కోర్టు నుంచి మొదలుపెట్టి మహిళా కోర్టు అన్నీ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో అన్ని సౌకర్యాలు అక్కడ లాయర్లకు, తీర్పు కోసం న్యాయం కోసం వచ్చేటువంటి సామాన్య ప్రజలకు ఉన్నాయి. చార్మినార్కు ప్రతి చోట నుంచి బస్సులు ఉన్నాయి, జిల్లాల నుంచి బస్సులు వచ్చి అక్కడే దిగుతారు. మరి ఏమిటో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ మర్మం ఏంటిది? ఎందుకోసం ఆయన చేస్తూ ఉన్నారు ఈ విధంగా? నేను ఒక వీడియో కూడా చూపిస్తాను మీ ముందు మాటగా, ఫోర్వర్డ్గా ఒక మాట విన్న తర్వాత స్వయాన ముఖ్యమంత్రి గారు నిన్న ఇంటర్వ్యూలో ఆయన ఏం కామెంట్ చేస్తారో అది కూడా చూపిస్తాను. ఎట్లా చూస్తారు మేడం ఇదంతా? కొత్తగా వచ్చాడు ముఖ్యమంత్రి, కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రిని
కొత్తగా వచ్చినటువంటి సీజే కలవడంలోనే ఆంతర్యం చాలా పెద్దగా అనిపిస్తుంది మాకైతే. 70 mm స్కోప్ లో ఒకసారి పరిశీలిస్తే ఇంతవరకు కూడా హైకోర్టు చరిత్రలో సీఎం వచ్చి సీజేని కలుస్తారు కానీ సీజే వెళ్ళి సీఎం ని కలిసిన దాఖలాలు లేవు. అయితే లోపాయకారికంగా మాకు ఇందాకనే తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, బార్ అసోసియేషన్ ఒక లెటర్ ఇచ్చింది షిఫ్ట్ చేయమని. అట్లాగే బార్ కౌన్సిల్ కూడా మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి అక్కడ అని చెప్పేసి అడిగినట్టుగా. అయితే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా షిఫ్ట్ చేయాలని చూసినప్పుడు బార్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ లోపల అడ్వకేట్స్ అందరూ కూడా షిఫ్ట్ చేయొద్దు అని చెప్పేసి తీర్మానించడం జరిగింది 2 సార్లు కూడా. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, సరే పార్కింగ్ అన్నారు కాబట్టి పార్కింగ్ కోసం మల్టీ ఫ్లోర్ సిస్టమ్ కానీ ఏదైనా స్టోరీ అట్లాంటిది ఏదైనా ఉంటే చూడండి అని ఒకటి చౌహాన్ గారు సీజేగా ఉన్నప్పుడు చెప్పడంతో అది అక్కడికి ఆగిపోయింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చిలక పలకలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ కొత్త బిల్డింగ్లు ఉండవు, ఏ కొత్త కట్టడాలు ఉండవు, ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అవుతాను, నేను రేకుల షెడ్ లోనే అడ్జస్ట్ అవుతాను, నేను ఇక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను, నేను ఎక్కడైనా కూడా ఉంటాను, ఆమ్ ఆద్మీని నేను అని చెప్పి పలికినటువంటి వ్యక్తి కొత్తగా వచ్చినటువంటి సీజే కొంతమంది కార్పొరేట్ ఆఫీసులు ఉన్నటువంటి న్యాయవాదులు వెళ్ళి కలవడం తోటి తప్పిపోయి ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళు అడిగినటువంటి షిఫ్టింగ్ కి ఒప్పుకున్నారు. ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఆయన జీవో 55 ఇచ్చిండని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటి, రీసెంట్ గా తెలిసిన విషయం, అది కాస్త బయోడైవర్సిటీ అంటే వాళ్ళు గత 30-40 ఏళ్లుగా పిల్లల్లాగా సాకి పెద్దగా చేసుకున్నటువంటి చెట్లు హరితం కూడినటువంటి రైతులకు సంబంధించినటువంటి రీసెర్చ్ జరుగుతుంది అక్కడ. పిహెచ్డి చేసే వాళ్ళు వీళ్ళు కొత్త వంగడాలు అవి ఇవి. మరి స్వామినాథన్ గురించి మనకు అందరికీ తెలుసు. ఇంతకు ముందు ఆయన ఎన్ని రకాలైనటువంటి ఉపదేశాలు ఇచ్చాడు, రైతుల కోసం ఆయన జీవితాన్ని పరంగా పెట్టాడు. మరి అట్లాంటి ఆయన సూచనలు పట్టించుకొని మరి ముందుకు వెళ్లాల్సినటువంటి ప్రభుత్వాలు అట్లాంటి యూనివర్సిటీ ఒకటి ఉన్నప్పుడు ఆ బయోడైవర్సిటీ రైతుల కోసం కేటాయించి వాళ్ళు ఏదైతే హరితవనం చేసుకొని రైతుల కోసం రీసెర్చ్ చేస్తూ కొత్త వంగడాలను అక్కడ అన్ని రకాలన్నీ పండిస్తూ కొత్త చెట్లను చేసుకున్నటువంటి వాటిని వినాశనం చేసే విధంగా వాళ్ళ భూమిని ఈ రోజు జియో 55 కింద కేటాయిస్తూ ఇవ్వడం అంటే కాంక్రీట్ జంగల్ ని చేస్తున్నారు. ఒక చక్కటి వాతావరణాన్ని పొల్యూట్ చేసే విధంగా కాంక్రీట్ జంగల్ చేస్తున్నారు. ఎవరి కోసం, ఎందుకోసం? ఇప్పుడు ఒక సీఎం అయినప్పుడు ఒక లేమ్యాన్ కూడా ఓటేస్తాడు నీకు. వేసినప్పుడు ఒక సీజే ఈ రాష్ట్రం అతను కాదు, అతనికి ఇక్కడ పరిస్థితులు తెలియవు, తెలంగాణ ఎందుకు తెలుసుకున్నామో తెలియదు, తెలంగాణ ఆకాంక్షలు ఏంటో తెలియదు, తెలంగాణ కోసం ఎవరు కొట్లాడినో తెలియదు, తెలంగాణ కోసం ఎవరు బలైనో తెలియదు, అసలు తెలంగాణ ఎందుకోసం తెచ్చుకోవాల్సి వచ్చిందో తెలియదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని స్టేట్స్ కన్నా కూడా ఒక తెలంగాణ రావడం లోపల కీలకమైన ఘట్టం ఏంటో ఈ కొత్తగా వచ్చినటువంటి సీజే గారికి తెలియదు. కార్పొరేట్ ఆఫీసులు మెయింటైన్ చేస్తున్నటువంటి 20-30 మందితోటి మీటింగ్ పెట్టి వాళ్ళందరూ ఓకే అన్నారు అని చెప్పేసి నేను ముందుకు వెళ్తాను అనంటే అసలు దీనిలో ఉన్న మతలబ్ ఏంటి, మీ అందరికీ మధ్యలో జరిగిన లావాదేవీలు ఏంటి, మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు? వీళ్ళు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఒక ఓటు వేస్తే వచ్చినటువంటి ప్రజాప్రతినిధి అన్ని రకాలుగా ఆలోచించి మరి మామూలు న్యాయవాదులు కూడా ఉంటారు అక్కడ, వీళ్ళు 2-3 అయితే మేము 95 మంది ఉంటాం, అట్లాంటి వాళ్ళందరితో మాట్లాడి చేసి ఒక ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విశిష్ట లక్షణం ఏంటి ఒక సీఎం కి అంటే, సామాన్య ప్రజలను, సామాన్య న్యాయవాదులను కలిసి వాళ్ళని అడిగి తెలుసుకొని ముందుకు అడుగు వేయాలి. కానీ ఇవేవి వెయ్యకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక జీవో 55 ఇచ్చేసి ఇక పోండి అని అంటే ఏందన్నట్టు? న్యాయవాదులు కూలి మీద పడుతున్నప్పుడు మరి ఇంకొకటి, ఒకవేళ ఇది వెకట్ చేస్తే లోవర్ కోర్ట్స్ వాళ్ళకి అంటే ఈ కూలి మీద ఎవరి మీద పడుతుంది? ఇక్కడ ఉన్న హైకోర్టులో హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదుల మీద మాత్రమే కూలి పడిపోతుంది మా కోర్టు. కానీ లోవర్ కోర్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఇప్పుడు షెల్టర్ అయ్యేటువంటి కోర్టుల్లో ఉన్న న్యాయవాదుల మీద
ప్రాక్టీస్ చేసే వాళ్ళ మీద కానీ పడదనమాట. ఇది ఎక్కడి విచిత్రమైనటువంటి విషయము అంటే, మాకేమో అనుకూలం కాదు, ఆ భవనం ఏమో మా మీద టపాటపా కూలిపోతుందంట, విచిత్రం. కానీ లోవర్ కోర్స్ యూజ్ చేసుకోవచ్చంట. మరి శిథిలావస్థలో ఉన్నటువంటి భవనము వాళ్ళ మీద ఎట్లా కూలిపోదండి? రెండోది, ఆ రాతి కట్టడము అనేది ఇది ఎంత కింది వరకు ఉంది అని అంటే, గతంలోని ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చింది, ఇంకా 200 సంవత్సరాలు ఇది ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎక్కడన్నా షిఫ్ట్ చేయాలన్నా, కొత్తగా కట్టాలన్నా కూడా ఎంత లైఫ్ ఉంటదండి? హలో బ్రిక్స్ తోటి ఇటుకలతో కట్టేది మా అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండొచ్చు, అంతకు మించి ఉండదు. అయినా కూడా ఇది ఇంకా 200 ఏళ్ళు ఉండగలిగేటువంటి కట్టడం ఇది. దీని మెయింటెనెన్స్ అది ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి శ్రీజయ్ గారు చక్కగా చేపించి పెట్టినారు. అక్కడ లీగల్ సర్వీస్ అథారిటీ బిల్డింగ్స్ కొత్తగా వచ్చినాయి, అన్ని కూడా కవర్ చేసుకొని చక్కగా అన్ని రకాల వస్తువులతో ఉంది. ఓన్లీ పార్కింగ్ మాత్రమే. ఆ పార్కింగ్ ఏంటి, జస్ట్ ఒక మల్టీ లెవెల్ లో ఒక స్టోరీ బిల్డింగ్స్ కట్టేస్తే సరిపోతుంది అంతే, వేరే ఏం లేదు. ఇప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి ఒక్కొక్కటేనండి, మీరు ఇందాక అన్నట్టుగా ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి అక్కడే. కాస్త ముందుకు వస్తే సివిల్ కోర్ట్, కాస్త ముందుకు నడుచుకుంటూ వస్తే హైకోర్టు, అటు నుంచి కొంచెం అఫ్జల్ గంజ్కి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే నాంపల్లి కోర్టు, నాంపల్లి కోర్టు నుంచి కొంచెం ముందుకు గాంధీ భవన్ దగ్గరికి వెళ్తే దాని ఆపోజిట్ హ్యూమన్ రైట్ కమిషన్, తర్వాత ఏసీపీ కోర్ట్స్. అవన్నీ అంటే దగ్గర దగ్గర సుమారుగా 1 కిలోమీటర్ పరిధి లోపల 25-30 కోర్ట్స్ ఉన్నాయండి. ఒక అడ్వకేట్ పొద్దున్న లేసి వస్తే సాయంత్రం వరకు అన్ని కోర్టులలో పని చూసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇది వరకు హైకోర్టులో ప్రాక్టీస్ చేసే వాళ్ళు కేవలం హైకోర్టులోనే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ కరోనా ఏమైందంటే, అందరికీ కూడా ఇంకొకటి బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా ఏపీ తెలంగాణ అయిన తర్వాత కేసులు కూడా చాలా తక్కువైపోయాయి. అవ్వడంతో ఏమైపోయింది, కరోనా ఒకటి, ఈ అన్నిటి వల్ల ఏమైపోయింది అంటే, ఏ కేసు వచ్చినా కూడా, ఈవెన్ రంగారెడ్డి కోర్టులో కేసు వచ్చినా, నాంపల్లి కోర్టులో కేసు వచ్చినా, సివిల్ కోర్టులో వచ్చినా, ఈవెన్ రాజేంద్ర నగర్ లో వచ్చినా, ఎక్కడ వచ్చినా కూడా ఒక అడ్వకేట్ ఏ కేసును పోనిచ్చుకోవడం లేదు. ఒక హైకోర్టు అడ్వకేట్ అయ్యి ఉండి కూడా ఇతర కోర్టుల్లో కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఈ 10 కార్పొరేట్ ఆఫీసులను చూసుకొని నేను షిఫ్ట్ అయితే ఏమవుతుంది, మేము జూబ్లీ హిల్స్ నుంచి గచ్చిబౌలి నుంచి టక్కున దిగేసి కిందికి వచ్చి ఇన్న రోడ్ల నుంచి బుద్వేల్లో ఉన్న ఒక గ్రామంలోకి వెళ్ళేసి ఆడ మేము కట్టుకుంటాము అంటే, 4 గోడలతో కట్టుకొని రంగురంగుల అద్దాలతోటి రంగురంగుల బిల్డింగ్లతోటి కట్టుకుంటే అది అభివృద్ధి అనరు అని చెప్పి అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు. అది అర్థం చేసుకోవాలి. ప్రజలకు అనుసంధానంగా ఉండేది, మనకు వచ్చేటువంటి అడ్వకేట్లకు లైవ్లీహుడ్ వాళ్ళందరికీ జరిగే విధంగా అందరికీ చక్కగా ఉండేది. బిల్డింగ్ కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా బాగుంది. అన్ని బాగున్నప్పుడు ఇది షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి కనీసం ఆలోచించాలి కదండి. ఆయన ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను నేను ఇంతకు ముందు. అంటే ఆయన పెయింటర్ అనేవాళ్ళు. సో పెయింటర్ నుంచి రియల్ ఎస్టేట్ కి వచ్చిన నేను అని చెప్పుకున్నాడు ఆ ఇంటర్వ్యూలో. సో నీకు రియల్ ఎస్టేట్ మీద అంత మమకారం ఉంటే, రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించిన వాటి గురించి ఆలోచించే విధంగా ఈ రోజు సీఎం ఏమన్నా ఒడంబడికడిగా చేసుకున్నాడా? అదొక డౌట్. రెండోది, రద్దుల గవర్నమెంట్ గా పేరు పడిందండి. ఫస్ట్ ఫార్మాసిటీ రద్దు, మెట్రో రద్దు, ఇంకోటి 111 జీవో ఉంది ఇక్కడ, అట్లెట్లా కడతారు ఇక్కడ ఇవన్నీ ఫార్మాసిటీ అన్నాడు. మెట్రో అట్లెట్లా వస్తుంది అన్నాడు. 111 జీవో ఉంది కదా, కాపాడుతున్నావు కదా, నువ్వు ఆ దేవుడు పంపించిన దూతం అనుకున్నాం కదా, 65 సీట్లు ఇచ్చినాం కదా, మరి ఎందుకోసం మెట్రో మళ్ళా కొనసాగుతుందన్నావు, ఎందుకు ఫార్మాసిటీ మళ్ళా కొనసాగుతుందన్నావు? మతలబ్ ఏంటని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మా హైకోర్టు మీద పడ్డ నీ కన్ను. ఎందుకోసం ఇట్లాంటివన్నీ ఈ రోజు వద్దంటావు, రేపు అవునంటావు, రేపు కాదంటావు? ఒక స్టెబిలిటీ ఉండాలి. మనకంటూ ఒక స్టెబిలిటీ లేకపోతే ఎట్లా? ఏరి కోరి నిన్ను చూస్ చేసుకొని సీఎం చేసింది గతంలో కన్నా కూడా నువ్వు బాగు చేస్తావని నీ మీద నమ్మకంతో కదా అక్కడ కూర్చోబెట్టింది. నువ్వు ఎవరివి వినాలి మాటలు? మామూలు వాళ్ళవి మాటలు వినాలి. కడుపు నిండిన వాళ్ళది వినొద్దు మీరు. ఆకలితో మలమల మాడే వాళ్ళ మాట వింటే నిజాలు సత్యాలు తెలుస్తాయి. కడుపు నిండిన వాళ్ళ మాటలు వింటే ఏమొస్తాయి? ఇక్కడ సూట్ కేసులు కనబడతాయి, బిల్డింగ్లు కనబడతాయి, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కనబడతాయి, ఈ కేబుల్ బ్రిడ్జ్లు కనబడతాయి. కానీ మామూలుగా మనం వినాలి కదా. నేను ఒకటి ప్లే చేస్తున్నాను, ఇది ఒకటి ప్లే చేస్తాను వినండి. నేను ఇంటర్వ్యూలో ఒక బిట్టు తీసుకున్నాం మనం.
తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టసభలో కూడా కొంచెం గౌరవం వస్తుంది కదా, లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్సే మొత్తము రియల్ ఎస్టేట్ దళారులతో నిండిపోయి అసలు ఆ కౌన్సిల్ పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేవ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది. అడిగి పోతే నేను ఉన్నప్పుడు చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏమాఎంలు ఉండే. నేను మొదటిసారి పోయినప్పుడు నేర్చుకోవడానికి ఉండే వాళ్ళని చూస్తే వాళ్ళు రాగానే నుంచి కోరుకుంటుంది. సో తక్షణమే ఆయన లాంటి వాళ్ళను చట్టసభలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టసభలో కూడా కొంచెం గౌరవం వస్తుంది కదా, లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్సే మొత్తము రియల్ ఎస్టేట్ దళారులతో నిండిపోయి అసలు ఆ కౌన్సిల్ పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేవ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది. అడిగి పోతే నేను ఉన్నప్పుడు చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏమాఎంలు ఉండే. నేను ఐ జస్ట్ వాంటెడ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కానీ అవి వారు ఏమంటున్నారంటే వారు కౌన్సిల్లో ఉన్నప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, చొక్కా రామయ్య గారు వీళ్ళందరూ. ఇప్పుడంతా కూడా రియల్ ఎస్టేట్స్ దీనిలాగా ఉంది. మరి ఇప్పుడు ఈ రోజు మీరు అన్నట్టు ఇది రియల్ ఎస్టేట్స్ వ్యాపారం కిందనే మారిందా? ఐఎమ్ స్ట్రైట్లీ ఆస్కింగ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ సార్. ఆయన చెప్పాలండి, ఆయన చెప్పాలి. మాట్లాడుతున్నాడు. హైకోర్టు ఇస్ ది కస్టోడియన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ. స్వేచ్ఛాయుతంగా మన హక్కులు, జీవించే హక్కులు కానీ మిగతాయి కాపాడాలి. నా జీవించే హక్కుకు భంగం కలిగినప్పుడు నేను పోలీసులు కానీ మిగతా వాళ్ళు నాకు న్యాయం చేయకపోతే నేను కోర్టుకు వస్తాను. అటువంటి కోర్టుకు రాకుండా మీరు ఎక్కడికో తరలిస్తే నా పరిస్థితి ఏంది సామాన్యుడిగా? చార్మినార్ అన్ని చోట్ల నుంచి నేను రావచ్చు చీఫ్ జస్టిస్ గారు. ఈజ్ ఇట్ నాట్ ట్రూ దట్ this is very convenient for anyone to come to High Court, Mr. Chief Justice of Telangana? If I am wrong, correct me. And all those aggrieved people, disturbed minds, they can't invest thousands of rupees and come to Budwell Rajendra Nagar. Where is the transport to Budwell Rajendra Nagar? Kindly let me know. This is identified. This is the center. Now, there is no AP High Court also. Why are you shifting? Second aspect, these courts across India, including Supreme Courts, now you are trying to protect the environment. You are the champions of trying to safeguard the environment. మీరు పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నారు హైకోర్టులో, సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున మీరే తీసుకొని ముందుకు పోతున్నారు. అటువంటి సమయంలో ఇది 111 జీవో కింద వస్తుందా రాదా? డస్ ఇట్ కమ్ అండర్ 111 జీవో ఆర్ నాట్? యూ హ్యావ్ సో మెనీ వాటర్ బాడీస్ ఇన్ దట్ ఏరియా ఆర్ నాట్? అండ్ వాట్ అబౌట్ ది గ్రీన్, ది సింబయోటిక్ లైఫ్ విచ్ వీ హ్యావ్ విత్ ది ఇకలాజికల్ బ్యాలెన్స్? సో ఒక సమన్వయంతో కూడినటువంటి జీవ వైవిధ్యాలతో కూడినటువంటి ఆ ప్రాంతాన్ని మీరు కాంక్రీట్ జంగల్గా చేయడానికి మీరు ఎట్లా ఒప్పుకుంటున్నారు? హౌ ఇస్ దట్ యు ఆర్ అగ్రీయింగ్ టు డిస్టర్బ్ ది బయోడైవర్సిటీ అండ్ సింబయోటిక్ లివింగ్, ecological living, peaceful living? How is that you are trying to go into that area and 100 acres? How many acres Supreme Court has? And how many acres AP High Court has? Only 3 acres. Why do you need 100 acres? That is a big deal, big tamasha, and leaving all the courts here, all the facilities. Yes, madam. ఇప్పుడు ఒకటి పర్యావరణానికి తూట్లు పొడిచే విధంగా ఉంది. అసలు అక్కడ 111 జీవో ఉంది, ఇది ఉంది, అది ఉంది అని కాకమ్మ కథలు చెప్పిండు ఆ రోజు బాగానే. ఇప్పుడు కూడా కూర్చొని రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చక్కెర లేకుండా భక్ష్యాలు ఎట్లా చేయాలనో రేవంత్ రెడ్డి అడిగితే తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు మాటలేమో చాలా ఉన్నాయి, చాంతాడంత కనబడుతున్నాయి, కానీ చేతలు కనిపించాలి కదా. ఇప్పుడు సామాన్యుడికి నువ్వు అందుకునేంత అది లోపల ఉంటేనే కదా నిన్ను ఈరోజు తీసుకొని వచ్చి సీఎం చేసి కూర్చోబెట్టింది. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళంతా ఎందుకు వచ్చిండ్రు, దీని వెనకాల ఏముంది అని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోవాల్సి ఉండే. చాలా తొందరపడ్డారు సీఎం గారు. ఇంత తొందరపడాల్సిన అవసరం లేకుండా. ఇంకొకటి కూడా ఇప్పుడు బయోడైవర్సిటీ అని చెప్పేసి అక్కడ రైతులకు సంబంధించిన భూమిని వాళ్ళని అడగకుండా చేయకుండా ఈ రోజు ఈ జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్జిటిని కూడా అప్రోచ్ అవుతాం మేము, ఖచ్చితంగా ఎన్జిటి దృష్టిలో కూడా పెడతాం. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ కి కూడా మనం చెప్పాల్సిందేది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కూడా ఈ రకంగా జరుగుతుంది, ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి, ఇంత విఘాతం కలిగిస్తున్నారు, విధ్వంసం జరుగుతుంది అని కంపల్సరీ మేము ఇక సిజేని అందరినీ కూడా మొత్తం తీసుకొని దీనిలో ఇన్వాల్వ్ చేయాల్సిందే. మరి పార్టీలను చేయకపోతే కుదరదు. మరి కుదిరితే సీఎం ని సిజేని అందరినీ పార్టీలను చేయాల్సి వస్తుంది దాని లోపల. ఎందుకంటే ఇది మామూలు విషయం లాగా అనిపిస్తలేదు. ఒక జనరల్ బాడీ మీటింగ్ లోపల ఒకసారి చూడండి,
ఎన్ని సార్లు చేసినా ఒక్కసారి జనరల్ బాడీ మీటింగ్ లోపల ఒకసారి షిఫ్టింగ్ కి నో అని చెప్పిన తర్వాత సీజే ఎన్నిసార్లు మారినా, బార్ ప్రెసిడెంట్ ఎన్నిసార్లు మారినా అది అట్లనే ఉంటది కదండి. అడ్వకేట్స్ వాళ్ళే ఉంటారు కదా. మరి ఎందుకు అది కాదని చెప్పేసి గమ్మున కామ్ గా లోపల కొద్ది మంది అడ్వకేట్స్ తోటి అది వాళ్ళు వెళ్ళి ఈ గూడప్ ప్లాన్ ఎందుకు చేస్తున్నారు? కొత్తగా వచ్చిన సీజేకి దీంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకోసం ఇదంతా జరుగుతుంది? మరి వీళ్ళందరూ కాదు అనుకుందాం ఒక పూటకి, కానీ నువ్వైతే సీఎంవి, నువ్వు ప్రజల నుంచి వచ్చిన వాడివి, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాడివి, కొత్తగా వచ్చిన ఆకాంక్షలకు ఒక నేతగా వచ్చిన అతనివి, మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోవాలి కదా. వీళ్ళందరూ నన్నేమన్నా అది చేయడానికి ఏమన్నా పన్నాగం పన్నుతున్నారు కావచ్చు, నా గవర్నమెంట్ కి ఏమన్నా చెడ్డ పేరు తేవడానికి ఏమన్నా ఆలోచిస్తున్నారు కావచ్చు అని ఎందుకు ఆలోచించలేకపోతే మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు? దీని వెనుకలు ఇంకేదైనా కుట్రుందేమో కదా. నేను బదనాం చేస్తే కుట్ర కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఈ పరంగా కూడా ఆలోచించాలి. రాక వచ్చింది, రాక నీ యొక్క ఎమోషనల్ గా ఫీల్ అయిపోతుంటో నేను సీఎం కావాలనుకున్నా, నా ఎన్నో ఏండ్ల కోరిక, తెలంగాణ ఎట్లా కోరికనో నీకు అట్లా కోరిక ఉంది. మరి నిన్ను పడగొట్టి ఇది కూడా ఏదైనా ఉందేమో దీని వెనకాల. ఈ టైప్ లో కూడా నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? అంత తొందరగా అంత ఫాస్ట్ గా అది ఎవరి ల్యాండ్, ఎవరికి సంబంధించింది? బయోడైవర్సిటీకి అది ఉన్నదే. అక్కడ ఉన్నటువంటిది వ్యవసాయ క్షేత్రం. అది కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రము, దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్, దాంట్లో ఉన్న వాటిని మనం కనుక్కోవాలి కదా. ఇది దేని కిందకి వస్తుంది, ఎవరి కిందకి వస్తుంది, అక్కడ ఆ ల్యాండ్ ఏం జరుగుతుంది, ఎట్లా అవుతుంది? కనీసం నువ్వు పోయి విజిట్ చేసినావా? అసలు చూసినావా? అది ఏం జరుగుతుందో రిపోర్ట్ తెప్పించుకున్నావా? నీకు పర్సనల్ గా ఒక రిపోర్ట్ తెచ్చుకోవాలి కదా. ఇంతకు ముందు సీఎం గారు కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి పర్సనల్ గా తెప్పించుకునే వాళ్ళు. ఏం జరుగుతుంది అని చెప్పేసి పర్సనల్ గా ఎంతమంది రిపోర్ట్ ఇచ్చినా ఇంకొక రిపోర్ట్ తెప్పించుకునే వాళ్ళు. అందుకే సెకండ్ టైం కూడా సీఎం అయ్యిండ్రు ఆయన. ఇప్పుడు మీరు కూడా చేయాల్సింది అదే రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ సామాన్యుల యొక్క ఆశ, అడి ఆశ. రెండోది అడ్వకేట్లు 95% మంది కూడా డొక్కాడితే కూడా కష్టపడితే గాని వాళ్ళకి అది కాదు. అట్లాంటి న్యాయవాదులు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. రెండోది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కోర్టుకు రావడానికి ఈజీగా ఇప్పుడు మా కోర్టు గేటు ముందలే దిగుతారండి. కోర్టు గేటు ముందలనే దిగి లోపలికి వస్తారు. యువతల గేటు ముందు దిగి వెళ్ళొచ్చు, ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు. థర్డ్ గేటు, ఫోర్త్ గేటు, 2 గేట్లు ఈజీగా అన్నమాట. నడుచుకుంటా తిరిగే అది ఉంది. ఏం చేసుకున్నది ఒక వెహికల్ ప్రాబ్లం ఒక్కటే ఉంది మా దగ్గర, వేరే ప్రాబ్లం లేదు. కూలిపోతుంది అంటది. ఎక్కడ కూలిపోతుంది? మేము వెళ్ళిపోతేనంటే లోవర్ కోర్ట్స్ కి ఇస్తారట. మరి లోవర్ కోర్ట్స్ అడ్వకేట్స్ మీద పడదా? లోవర్ కోర్ట్స్ జడ్జెస్ వాళ్ళు కూర్చున్నప్పుడు ఆ ఛాంబర్లలో వాటి మీద పడదా? అంటే ఓన్లీ దానికి కూలేదానికి తెలుస్తుందా? ఆ కూలే పెచ్చుకు తెలుస్తుందా? వీళ్ళు హైకోర్టు అడ్వకేట్లు వీళ్ళ మీద కూలాలి, వీళ్ళు హైకోర్టు జస్టిస్లు వీళ్ళ మీద కూలాలి. ఇదేమి కథ అండి? హోం చూప్ మంత్రకాలు అన్నట్టుగా ఉంది. ఇందులో ఏదో మర్మం ఉంది. ఎందుకోసము అక్కడికి వెళ్తుంది? దేనికోసం వెళ్తుంది? సిటీ మధ్యలో హైకోర్టు ఉండాలండి. అది ఒక నిషాన్, ఒక షాన్, ఒక ప్రైడ్ హైకోర్టు. అట్లాంటి హైకోర్టుని ఈ రోజు హైదరాబాద్ లో లేకుండా వేరే శ్రీవార్లకు, నగర శ్రీవార్లకు, రంగారెడ్డి జిల్లాకు ఎక్కడన్నా హైకోర్టు అనేది హైదరాబాద్ లో క్యాపిటల్ సిటీలో ఉండాలి. నగర శివార్లకు ఎట్లా పోతుంది? ఎందుకోసం పంపిస్తున్నారు? దేనికోసం? ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి, అది ఓల్డ్ సిటీకి అటాచ్డ్ గా ఉంది. మనము చాలా సార్లు కూడా టెర్రరిస్ట్ సంబంధించినటువంటి కార్యకలాపాలు భారతదేశంలో ఎక్కడొచ్చినా మూలాలు ఇక్కడ వెళ్తాయి. కానీ మా హైకోర్టు అక్కడ ఉన్నందుకు, ఆ సెక్యూరిటీ అనేది 24 hours మెయింటైన్ చేయబడుతున్నందుకు, మా హైకోర్టు అక్కడ ఉన్నందువల్ల, బందోబస్తు ఉండడం వల్ల ఈ రోజు ఎంటైర్ హైదరాబాద్ కి రక్షణ కవచం అండి. రక్షణ కవచం. మీరు ఆ రక్షణ కవచం తీసేసి ఇంకొకటి వినబడుతుంది మాకు, అది మేము వెళ్తే ఫలక్నామాని ఏ విధంగా 5 star హోటల్ చేసిండ్రో ఇది కూడా అట్లా చేస్తారట. మరి వాళ్ళ మీద కూలి పడదా? అంటే కమర్షియల్, ఇక్కడ కమర్షియల్, అక్కడ కమర్షియల్, అక్కడ కమర్షియల్. ఇంకో కోణం కూడా చూడాలి. ఆల్ ఇండియా ఏఎంఐఎం ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మొన్న షో చేసిన తర్వాత ఓల్డ్ సిటీలో ఉన్నది ఓల్డ్ సిటీకే మేరే
भाई और भाइयों जागो आप, लास्ट एक बचा हमारे को हाई कोर्ट, और ये भी खत्म हो जा रहा है। लेकिन एआईएमआईएम खाली लिप सिंपति, हम 2 शो करने के बाद हम पूछे अजद, उन्होंने भी बैरिस्टर है, उनको भी मालूम होना चाहिए, और लीडर ऑफ अपोजिशन भी थे उनके भाई, क्यों हाई कोर्ट यहाँ से बदल खत्म हो जा रहा, ओल्ड हैदराबाद से पुरानी शहर से क्यों ले जा रहे हैं ये लोग, क्यों यहाँ से शिफ्ट कर रहे हैं, क्यों एआईएमआईएम इसके ऊपर बात नहीं करती, क्यों क्यों इसके ऊपर प्रोटेस्ट नहीं करती? क्योंकि आम आदमी को अगर कोई न्याय मिलना चाहिए, ये सेंटर में है, कहीं भी से यहाँ आ सकता है और हाई कोर्ट में फाइल कर सकता है। इसीलिए आम आदमी को किसी तरह उसको हाई कोर्ट या कोर्ट्स उसके दायरे में नहीं रहना, ये बड़ी సాజిష్। ఎందుకంటే సామాన్యులకు ఏది వచ్చినా ఈ హైకోర్టు సెంటర్లో ఉంది కాబట్టి అందరూ అక్కడికి పోయి న్యాయం కోరుతారు। సో అటువంటి వాళ్లకు న్యాయాన్ని దూరం చేయడానికి ఒక కుట్రనా? Is it a sabotage aspect as commoners approach High Court on every small pretext, being in the heartland of Hyderabad, easily approachable? Is it to divert such type of approach to the High Court? Are they indulging in it? Or else, why are they shifting? Make public the structural stability report, and whether High Court really is trying to protect the environment. Are they championing environment, 111 GO, such biodiversity in that area? Are they not aware? These are things which should come out. Madam చెప్పండి, లాస్ట్ 8 నిమిషాలు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఏం ఒకటే అండి, చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి ఏం చెప్పదలుచుకున్నారు? మీ తెలంగాణ బార్ అసోసియేషన్ ఇది వరకు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు స్పందించడం లేదు? వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ వాళ్ళకి మేము ఒక 10-15 డేస్ నుంచి జనరల్ బాడీ మీటింగ్ పెట్టామంటే పెట్టట్లేదు వాళ్ళు. కారణం ఏంటి అనేది ఇప్పుడు మాకు స్పష్టమవుతుంది. అంటే బార్ అసోసియేషన్ లో అందరూ ఒప్పుకున్నారు, జనరల్ బాడీ మీటింగ్ లో ఒప్పుకున్నారు అని వాళ్ళు ఒక రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే టైప్ చేసి ఇచ్చినారో అది ఎక్కడ బయటపడుతుందో అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు జనరల్ బాడీ మీటింగ్ పెడతలేరు అనేది మాకు ఇప్పుడు స్పష్టమైంది. ఒకటి అడుగుతున్నాను, ఆర్ యు ష్యూర్ రేపు పొద్దున జనరల్ బాడీ మీటింగ్ పెడితే అందరు అడ్వకేట్లు దీన్ని అపోజ్ చేస్తారని మీకు నమ్మకం ఉందా? వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు బార్ కౌన్సిల్ కూడా స్పందించట్లేదు. వాళ్ళు కూడా మాకు ఒక 5 ఎకరాలు ఇస్తే ఎనఫ్ అడుగుతున్నారు అని. కార్పొరేట్ ఆఫీసర్లు మాకు ఏమంటున్నారు, వాళ్ళు మాకు ఛాంబర్లు ఇస్తే చాలు. అరే ఏం మనుషులు రా నాయన, మనిషి సామాన్యుడికి హక్కులు తీసేసి మీకోసం మీరు బతకాలి, ఆల్రెడీ బతికిన వాళ్ళు, మీరు కడుపు నిండిన వాళ్ళు, మీ గురించి ఆలోచిస్తే ఎట్లా? ప్రపంచం గురించి, ప్రజల గురించి, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. సిజే గారికి ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఆయనని ఎవరు ఇన్సిస్ట్ చేస్తున్నారు, ఎందుకోసము ఆయనని కంపెల్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ దానికి ఒప్పుకోమని చెప్పేసి ఇదొకటి కావాలి. సీఎం గారు వీటి మీద ఎందుకోసం ఒక రిపోర్ట్ తీసుకోకుండా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోకుండా ఆగే బేగిన ఎందుకోసం జీవో 55 ఇచ్చినారు? ఏమీ తెలుసుకోకుండా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆ బాడీ ఎట్లా ఉంది ఏంటి, అది ఎవరేమో నల్సర్కి ఇస్తారా అంటారు, ఇంకొకరు వచ్చేసి 5 స్టార్ హోటల్ చేస్తుందా అంటారు, ఇంకొకరు లోవర్ కోర్సుకి ఇస్తాను. ఎవరికన్నా ఇచ్చినా అది శిథిలావస్థలు ఉంది, కూలిపోతుంది అనే కదా సీఎం గారికి చెప్పి 100 ఎకరాలు కావాలని అడిగింది. మరి వాళ్ళందరి మీద కుప్పకూలదా? అంటే దీని వెనకాల మోటివ్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటి? ఇది అసలు దీని వెనకాల మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. ఆల్రెడీ షిఫ్ట్ అవుతుంది అని ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అక్కడ ఎకరాలు కొనుక్కున్నారు. వాళ్ళందరూ బాగుపడడం కోసం, వాళ్ళందరికీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఏదో జరగాలి కాబట్టి ఈ ఫార్మాసిటీ పోయింది అనేస్తే ఇన్ బిట్వీన్ ఫార్మాసిటీ రద్దు అన్న తర్వాత మళ్ళీ కొనసాగుతుంది. మధ్యలో ఈ సీఎం తోటి ఒడంబడికలు ఏం జరుగుతున్నాయి? మెట్రో రద్దు అన్న తర్వాత మళ్ళా కొనసాగుతుంది అంటే ఈ మధ్యలో ఒడంబడికలు ఏం జరుగుతున్నాయి? ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ సీఎం కి వాళ్ళకి మధ్య? అంటే ఆపినట్టు ఆపి వాళ్ళని భయపెట్టించి బ్లాక్ మెయిల్ చేసి ఈ రకంగా ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినటువంటి సీఎం కాబట్టి వాళ్ళందరినీ కబ్జా చేసుకుంటున్నారా? మైండ్లని, బాడీని మొత్తం చేసుకొని మరి ఈ రకమైన పరిపాలన చేస్తున్నారా? సామాన్యునికి అందుబాటులో ఉంటే నేను సామాన్యునికి అందుబాటులో ఉంటే నేను రేవంత్ అన్నని అంటున్నాడు. నేను కూడా అదే అడుగుతున్నా, రేవంత్ అన్న ఇక్కడ 95% మంది మామూలు అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళందరి కొట్టకండి. ఇక్కడ మెట్రోలు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఆటో రిక్షా వచ్చే వాళ్ళు ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు, చాలా మామూలు కక్షిదారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక సుమారు 20-30 కోర్స్ ఇక్కడే ఉంటాయి. పొద్దున్న లేస్తే
ఈ కోర్స్ లోపలనే తిరుగుతూ ఇక్కడే పాపం వాళ్ళ జీవితం గడుపుకొని క్లయింట్లని కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని వాళ్ళ జీవనోపాధి చూసుకుంటున్నారు. మీరు బెగ్వేల్ కి షిఫ్ట్ చేస్తే అక్కడ ఒక కేసులో ఉన్నటువంటి వ్యక్తి క్రిమినల్ కోర్టు దగ్గర ఉన్న క్లయింట్ ఫోన్ చేసి, ఏమై సార్ ఇంకా రాకపోతేవి, ఈడ జడ్జి పిలుస్తున్నాడు, ఎంతసేపు నిలబడాలంటే ఆ అడ్వకేట్ ఫాస్ట్ గా వచ్చిండనుకో, ఎక్కడన్నా ప్రమాదానికి గురై ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? సీజేనా, సీఎంఆ, బార్ అసోసియేషనా, బార్ కౌన్సిలా, ఎవరు అవుతారు? మీరు ఒకసారి ఆలోచన. మంచిగా ఉన్నదాన్ని ఎక్కడి బిల్డింగ్స్ అక్కడే ఉండేవాడిని. మీ మొదటి మాటగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ కొత్త బిల్డింగ్స్ కట్టము, ఏ కొత్త కన్స్ట్రక్షన్స్ కి పోము, ఆల్ ఈస్ వెల్ అన్నారు కదా, అదే మాట మీద ఉండండి. మీరు 5 సంవత్సరాలు పాలనలో ఉండాలని కోరుకుంటున్నాం, మధ్యలో పోవాలని మాకేం లేదు. కాబట్టి ఎక్కడికక్కడే అలాగే ఉంచి స్టేటస్ కో మెయింటైన్ చేస్తూ పేదవాళ్లకు మీరు ఏవైతే ఇచ్చుకున్నారో 6 గ్యారంటీస్ అవి మాత్రం మంచిగా చేసుకోండి, సంతోషం. కానీ మా హైకోర్టు జోలికి వస్తే మాత్రం మేము ఇదే కాదండి, ఇప్పుడు అక్కడ లేచి కూర్చున్నారు, అక్కడ కూడా బయోడైవర్సిటీ అని, ఈ అంతా కూడా ఆ హరితానికి సంబంధించింది కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్లాల్సి వస్తుంది. మొత్తం సీజే గారిని అందరిని సీఎం ని మొత్తం రాష్ట్రం కేంద్రం అందరిని కూడా పార్టీలు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఇదే రేవంత్ రెడ్డి గారు తీసుకోండి, ఇదే రేవంత్ రెడ్డి వెనక్కి గారు తీసుకోండి. రైట్, ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పుడు కేటీఆర్ జియో 111 వైలేట్ చేస్తున్నారని ఎన్జిటికి పోయి ఆర్డర్ తెచ్చిండు, అప్పుడు హైకోర్టుకు వచ్చిండు. ఇదే హైకోర్టుకు కేటీఆర్ వచ్చిండు. మళ్ళీ ఇదే హైకోర్టు దూరం పోతే నీకే ప్రశ్న. ఇంకోటి నవీన్ మిట్టల్ మనకు అక్కడ ఎన్నో కేసెస్ ఆయన మీద కోర్టు ధిక్కరణ కేసెస్, కంటెంప్ట్ కేసెస్ వర్ దేర్. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ డిస్కషన్స్ వెదర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఈ నాట్ అవేర్ when he's going and meeting, having a delegation, so many contempt cases, such type of cases, officials, if they are present in that, how do people look at it? ఏ విధంగా చూస్తారు? ఒక మాట చెప్పండి, లాస్ట్ మాట. ఒకటే అండి, సీజే గారికి చెవులో పువ్వు పెట్టింది ఈ కార్పొరేట్ ఆఫీసులు మా కొంతమంది కలిసి చెవులో పువ్వు పెట్టేస్తే ఆయన దాన్ని డూడు బసవన్న లాగా వీళ్ళందరినీ పట్టుకొని పోయి సీఎం కి చెప్తుంది. ఆయన కూడా అరే సీజే వచ్చేసిండు నా దగ్గరికి అని చెప్పేసి ఆయన కూడా చాలా అదిగా ఫీల్ అయిపోయి ఆయన ఒక జీవో ఇష్యూ చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, న్యూ కమ్మర్సే. వీళ్లకు ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర, రియల్ ఎస్టేట్ కుట్ర తెలియదు. కాబట్టి ఈ కుట్రను ఛేదించండి సీఎం గారు అని చెప్పేసి చెప్తున్నాము. అనవసరమైన విషయాల లోపల జోక్యం చేసుకొని మంచి పరిపాలనకి దూరం కావద్దు. అందరూ సామాన్యులందరికీ కూడా సంబంధించింది. హైకోర్టు న్యాయస్థానం, దేవస్థానం అండి. దాన్ని అనవసరంగా దాన్ని ఒక చిచ్చు లేపి దాన్ని మంట పెట్టి చలి కాచుకునే విధంగా చేయకండి. యథావిధిగా ఉంచండి. ప్రజా సంఘాలకు, అలాగే మేధావులకు, అలాగే విద్యార్థులకు, అలాగే న్యాయవాదులకు, ఇప్పటి వరకు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఈ కోర్టు తోటి అవినాభావ సంబంధం ఉంది. దయచేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, ఇట్లాంటి కోర్టుని, ఇంత మంచి ఇంకో 200 సంవత్సరాలు ఉండే కోర్టుని కావాలని ఏమీ తెలియనటువంటి విషయాలను కూడా ఈ రోజు రాజకీయ క్రీనీడ లోపల ఆడుతూ హైకోర్టును తరలించాలని చూస్తున్నారు. మీరందరి సపోర్ట్ కూడా మా న్యాయవాదులకు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ శారదా గౌడ్. Right. Thank you very much, and I hope the Chief Justice of Telangana will come to the rescue of commoners, because once people lose faith in High Court, which is the custodian of personal liberty, just understand it will be chaos, there will be no order. High Court, తెలంగాణ హైకోర్టు వైపే సామాన్యుడు న్యాయం కోసం చూస్తాడు. కాబట్టి అట్లా హైకోర్టులోనే ఈ విధంగా రాజకీయం చెలరేగితే సామాన్యులకు అందుబాటులో లేకుండా దూరం న్యాయం సామాన్యుడు ముంగిట్లకు రావాలంటే న్యాయం సామాన్యుడికి దూరంగా పోతే, ఇఫ్ ది జస్టిస్ మూవ్స్ అవే ఫ్రమ్ ది కామన్ మ్యాన్ అండ్ ది బేసిక్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్, హౌ డు ఇట్ విల్ ఎఫెక్ట్ ది justice seeking commoners. Chief Justice of Telangana, kindly understand. I only hope he will suo moto order an inquiry behind this shifting and then restore the pride of High Court of Telangana at Charminar. Thank you very much. Do support DRTSPR channels. We invite any opposition, they can directly participate. My number is 94404-65339. Anyone can participate and you can discuss otherwise too, but it should be as per rule of law, constitution invoking evidential act. Thank you very much, madam. Do support DRTSPR channels, Citizen DRTSPR channel and environment people.
DR, TSPR channels, they are all in larger public interest only. Thank you.